ఈరోజు మనం బాయ్స్ హాస్టల్ భువనగిరి ఎల్లమ్మ గుడి టెంపుల్ ఎదురుగా ఉన్న హాస్టల్కి వచ్చాము. సో ఇక్కడ ఉన్న ఎల్లమ్మ టెంపుల్ దగ్గర వచ్చే భక్తులందరూ యాటలను కోళ్ళను కూర్చున్నప్పుడు అక్కడ వచ్చే ఆ బ్లడ్ మొత్తం మురికి నీళ్ళు మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఇలా హాస్టల్లోకి వస్తూ ఉన్నది. చూడొచ్చు మనం ఇక్కడ కంప్లీట్ ఈ హాస్టల్లో మురికి నీళ్ళు డైరెక్ట్ మోరి నుండి ఇక్కడ ట్రైన్లో ఆ రోడ్ అవతల ఉన్న మోరి నుండి కంప్లీట్ వాటర్ స్ట్రెయిట్గా హాస్టల్లోకి వస్తూ ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు చాలా వరకు, కానీ ఎవరు కూడా స్పందించట్లేదని ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో విందాము. మీరు ఆల్రెడీ ఇక్కడ కంప్లైంట్ చేశారా హాస్టల్ మోరీ వస్తుందనే విషయం? సార్ నా పేరు నవీన్ సార్. నేను ఇక్కడ 6 నుంచి ఇక్కడ స్టే చేస్తున్నాను. నా డిప్లొమా బీటెక్ అంతా ఇక్కడ జరిగింది. 6 నుంచి మరి ఇదే ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నాం మేము. అధికారులకు ఎన్నోసార్లు లెటర్ రాసినాము, అటు పోయి స్టే కూడా చేసినాము. మేము వస్తున్నారు, చూస్తున్నారు, చెక్ చేసి వెళ్ళిపోతున్నారు, బట్ రిజల్ట్ మాత్రం 0 వస్తుంది. అండ్ దానివల్ల మాకు స్మెల్ వస్తుంది, నైట్ అండ్ మస్కిటోస్ అన్నీ వస్తున్నాయి. అండ్ కూడా బాగా వస్తుంది మాకు. సో దానివల్ల బాగా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వర్షం పెట్టినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఇటు నుంచి కాకుండా స్ట్రైట్ హాస్టల్ ఫ్రంట్ హాస్టల్ నుంచి వస్తుంది. దానివల్ల ఇక్కడ మురికాలు మొత్తం నిండిపోతుంది, ఇక్కడ స్మెల్ వస్తుంది, రైన్స్లో చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అండ్ ఇంకోటి ఏంటంటే అది హాస్టల్ డిసైడ్ ప్రైవేట్ ల్యాండ్ అది. దానివల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వచ్చి రోజు మీ డ్రైనేజ్ మీరు క్లీన్ చేసుకోవాలి, మా సైడ్ రాకూడదు అని వాళ్ళు కూడా వారం ఇచ్చడం జరిగింది, మా వాటర్ సర్వే జరిగింది. సో దానికి చాలా ఇబ్బంది చేస్తున్నాం, ఫేస్ చేస్తున్నాం దాని ప్రాబ్లమ్స్. మరో విద్యార్థి ఉన్నాడు. సో ఇక్కడ మొత్తం బ్లడ్ స్మెల్ వస్తూ ఉంది, అసలు ఉండడం కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నాడు. ఒకసారి వారి మాటలు. నా పేరు విజేందర్ సార్. నేను 3 ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నా. 3 ఇయర్స్ నుండి చూస్తున్నా కానీ అసలు దీనికి మాత్రం రిజల్ట్ అని రావట్లేదు సార్. చాలామంది అంటే మేము చాలా మంది చాలా దగ్గర పోయినాం, వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ చేయట్లేదు. జేసీబీతో మేము ఇక్కడ చేసినా కానీ అది మొత్తం ఆ వరదకి మొత్తం కొట్టేస్తుంది, మళ్ళీ బ్యాగ్ వచ్చేస్తుంది. వీళ్ళంతా వరదలకు వారి అటు లోపల పోతుంది, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు వచ్చే రైనీ సీజన్ కూడా వస్తుంది కాబట్టి అది మాకు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. దానివల్ల మాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఫీవర్ వస్తుంది, పైకి అట్లా వస్తుంది. సో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దీన్ని ఎట్లయినా క్లియర్ చేయాలి, ఇది సాల్వ్ అయ్యేటట్టు చూడండి, లేకపోతే మేము రోడ్డు మీద ఎక్కి ధర్నా చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ హాస్టల్లో ఉన్న 11 సంవత్సరాలు ఇక్కడ వర్కర్ ఉన్నారు. సో వర్షం వచ్చినప్పుడు కంప్లీట్ ఇక్కడ గ్రౌండ్ మొత్తం వాటర్ అంతా నిండిపోతూ ఉంది. సో ఇక్కడ హాస్టల్లో అసలు రాకపోకలు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కంప్లీట్ వాటర్ అంతా రోడ్ అవతల ఉన్న వాటర్ మొత్తం హాస్టల్లో నిండిపోతూ ఉందని చెప్తున్నారు. ఒకసారి వారి మాటల్లో విన్నాం. మున్సిపల్ నేను 10 సంవత్సరాలు చేస్తున్నాను, ఇక్కడ 11 సంవత్సరాలు చేస్తున్నాను. ఇంకా నేను 3 కాలంలో 4-5 సార్లు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూసారు, కాంట్రాక్టర్ కూడా వచ్చి చూసారు, మంగళ సార్ కూడా వచ్చి చూసిండు. కాలం కూడా పొడిపించాడు, మన పేపర్లో వినాడు ఎక్కడ ప్లాట్ వాళ్ళు అందరూ వచ్చి చూసారు. దాన్ని ఆగిపోయింది. మళ్ళీ మధ్యన వచ్చిండు, మన కాంట్రాక్టర్ వచ్చిండు, నారాయణ రెడ్డి సార్ ఇచ్చిండు, మన సార్ మంగళ సార్ ఇచ్చిండు, చూసిండు. మళ్ళీ దాంట్లో మన పరిశోధన చేశారు, మళ్ళీ చేపించని చెప్పింది, రాలేదు వాళ్ళు. ఇంకా